నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? అలాగే 35 సంవత్సరాల నుంచి మీరు హోమియోపతిలో విశేష కృషి చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతం చేంజెస్. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక ప్రజల లోపలికి ఇంకా ప్రత్యక్షంగా ప్రసారాలు చూపించడం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది. గతంలో మేము ఏదైనా కేసెస్కు ట్రీట్మెంట్ మంచి వైద్యం ఉంది హోమియోపతిలో అని చెప్పడమే ఉంటుండే. చెప్పిన కేసెస్, సక్సెస్ అయిన కేసులు చూపించే అవకాశాలు లేకుండే. ఇప్పుడు ఏమైంది, ప్రతి వ్యాధి ఒక్కటి ప్రజలంతా గుర్తుంచుకోండి, హోమియోపతిలో మీరు గతం నుంచి చాలా రోజుల నుంచి చూస్తున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఎన్ని రకాల కేసులు, అన్ని రకాల వ్యాధులకు శాశ్వత నివారణ అవుతుందా లేదా హోమియోపతిలో. మరి ఇంత అద్భుతమైన వైద్యము డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు పేద ప్రజల కోసము ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అది అల్లోపతి దొరల వైద్యం, ఇది పేదల వైద్యం. ఆయన పేదరికం అనుభవించి ఆ వైద్యం పట్ల విరక్తితోనే ఇది ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ప్రజలకు చేసుకోలేక ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్తగా ఈ వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఇలా ఎంత సింపుల్గా తగ్గిపోతుంది చూస్తారు కదా. సింగిల్ డోస్తోనే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా మూలాలను తీసేస్తుంది. ఇంతటి అద్భుతం, ఎంత మాస్ మందులు మింగి ఓవర్ డోసులు బాగా దోషుడు మందులు మింగే అవకాశం లేదు. ఒక సింగిల్ డోస్ వేస్తే బాడీ మొత్తం కరెంటు పాస్ అయినట్టు అయ్యి మన వ్యాధి పూర్తిగా నుమ్మూలాలను వెళ్ళిపోతుందంటే మరి ఇంతకంటే మంచి వైద్యం ఇంకేమున్నా చెప్పండి. ఏ వైద్యం కూడా, అన్ని వైద్యాలు కూడా మాస్ మందులు మింగుడే. ఓన్లీ హోమియోపతి ఒకటే ఇంటర్నల్ లోపలికి పోకుండా నాలుక నుంచే డైరెక్ట్ కనెక్షన్. మరి మీరు ఒకటే ఆ జ్ఞాపకం, మీరు అందరూ కూడా ఈ వైద్యం పట్ల మన ప్రజల కోసమే కనిపెట్టిండు ఆయన జీవితం అంతా త్యాగం చేసి. మరి మనం తినాలే, ఈ వైద్యం ఆ రిజల్ట్ అనుభవించాలి. అనుభవించిన రిజల్ట్ మనం ప్రజలకు ఇవాళ ఓపీలో చాలామంది కూడా వాళ్ళ బంధువులను వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారు. సార్ నాకు మంచిగా అయింది, మా బంధువులను నలుగురిని తీసుకొచ్చిన. ఇట్లా ఈ విధంగా ఈ చైతన్యం రావాలి. బంధువులు, ఫ్రెండ్స్కి అందరికి కూడా హోమియోపతి వైద్యం పట్ల మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది. మనకి ఈ వైద్యము ప్రజల్లోకి రాకుండా, ఇది ప్రజల్లోకి వస్తే తక్కువ ఖర్చుతో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతం అయితే మన కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉండేయని చెప్పి మెడికల్ మాఫియా రాజకీయం. దాన్ని మీరు గుర్తుంచుకొని ఈ వైద్యం హానిమన్ గారు కనిపెట్టినటువంటి ఈ వైద్య విధానాన్ని, ఆయన జీవిత ఆశయం ఏంది, ప్రతి ఒక్క పేద ప్రజలకు మంచి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి, తక్కువ ఖర్చుతో సంపూర్ణంగా ఆరోగ్యం, ఏ బాధ లేకుండా, హింస లేకుండా తగ్గాలి అన్నదే ఆయన యొక్క లక్ష్యం. మరి ఆ వైద్యం ఇది కనిపెట్టింది. దీనిని ఎన్నో కుతంత్రాలతో దీన్ని బయటకు రాకుండా, ఈ వైద్య విధానాన్ని ప్రజల్లోకి రాకుండా, దీని మీద ప్రచారం లేకుండా చేసిరు. ఇప్పుడు మనం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో మారుమూల గ్రామాలు అంటే తెలుసు కదా, మన తెలంగాణ జిల్లాలలో మారుమూల జిల్లాలంటే ఏంటి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాలకు వెళ్ళి ప్రజలు హైదరాబాద్కు తరలి వస్తున్నారంటే మరి ప్రజల లోపల ఎంత చైతన్యం వచ్చింది చూడండి. అట్లా మనం మన లోకల్ హైదరాబాద్లో కంటే దూర ప్రాంతాలకే తెలిసిపోతున్నది. దగ్గరి దూరపు కొండలు, నూనె పనులు, దూరంకి వెళ్ళి జనాలు ఎక్కువ వస్తున్నారు. దగ్గర వాళ్ళకి అర్థం కాదు. చిక్కడపల్లిలో ఉన్న వాళ్ళకి హోమియోపతి గురించి తెలియదు. వాళ్ళు పోయి కార్పొరేట్ హాస్పిటల్ పోయి పండుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారు. హోమియోపతి అద్భుతమైన వైద్యము, ఎలాంటిదైనా శాశ్వతంగా నివారణ అవుతుంది. బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఏ వ్యాధితో, మన ఒక పేషెంట్ వచ్చిండు, ఆయనకు బ్రెయిన్ ఇంజురీ, మెదడుకు దెబ్బ తాకింది, పశువులు కొట్లాడుకొని ఆయన మీద పడ్డందుకు బ్రెయిన్ ఇంజురీ అయ్యి బ్లడ్ క్లాట్ అయింది, మతి మరుపు వచ్చింది, మాటలు పోయినాయి, నడక పోయింది. అలాంటి వ్యక్తికి దానివల్ల మూత్ర సంచి బ్లాక్ అయిపోయి మూత్రం రాకుండా అయిపోయింది. మళ్ళీ దానితో పాటు పైల్స్, అర్షములలు స్టార్ట్ అయింది. ఆ బాధకు తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్లో వేస్తే రోజుకు 1,00,000 రూపాయలు అని చెప్పగానే వాళ్ళు భయపడి
ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఎట్లా అని బాధపడుతున్నప్పుడు మన గురించి చెప్తే మా దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఆ పేషెంట్ చూడంగానే ఆయన కండిషన్ చూసి చెప్పిన, ఇవాళ నడవలేని పొజిషన్లో వచ్చింది కదా, మళ్ళీ నడుచుకుంటా 1 మంత్లో నడుచుకుంటూ వస్తాడు, ఏం భయపడకుండా మందులు తీసుకుపోయి వేయండి. అట్లా వాళ్ళకు అంత సీరియస్గా ఉన్నా నా మీద విశ్వాసంతో, హోమియోపతి విశ్వాసంతో ఉన్నారంటే అది గ్రేటు. ప్రజలు ఎవరైనా ఎట్లుంటుందంటే మనిషి ఏమన్నా కండిషన్ కాగానే హోమియోపతిని నమ్మకుండా అలోపతిలో ఏదో పెద్దగా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు, బతికిస్తారని చెప్పిపోతారు. కానీ హోమియోపతి అలోపతి తర్వాతనే హోమియోపతి పుట్టింది. హోమియోపతిలో కూడా కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది ప్రజల లోపలికి రావాలి. ఇప్పటిదాకా ఈ విషయాలు చెప్పలేరు, ప్రజలకు తెలియకుండా ఉండే. హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్ కాదు, చాలా ర్యాపిడ్ యాక్షన్. ఎప్పుడు ఉంటుందంటే డాక్టర్ కరెక్ట్గా ఉండాలి, డయాగ్నోస్ మెడిసిన్ కరెక్ట్ మెడిసిన్ సిమిలర్ డ్రగ్ పడాలి, మళ్ళీ దాని యొక్క ఫాలో డ్రగ్ కరెక్ట్ పడ్డప్పుడే శాశ్వతంగా నివారణ అవుతుంది డాక్టర్ కరెక్ట్ ఉన్నప్పుడు. క్వాలిటీ మందులు మళ్ళీ ఒరిజినల్ క్వాలిటీ మందు ఉంటే హోమియోపతి బాగా పనిచేస్తుంది. ఆ పేషెంట్ను తీసుకొచ్చిండ్రు, ఏ పరిస్థితిలో వచ్చిండ్రు, 5 మంది బిడ్డలు ఎత్తుకొచ్చారు ఆయనను, కొడుకులు కంటే ఆ బిడ్డలు ఎత్తుకొచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, 1 మంత్ మందులు వాడినాక ఏ పరిస్థితి ఎంత అద్భుతంగా నడుచుకుంటూ వచ్చిండో మీరు ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతుంది ప్రజల లోపల. ఈ హోమియోపతి అంటే అంత ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది అనేది మీకు తెలియాలని కోసమే ఈ వీడియో తీసుకొచ్చిన. బాబా ఏమైంది? మూత్రం పోతలేదు, పైపు వేసుకున్నావు. ఏమన్నారు డాక్టర్లు? ఎక్కడ పోయి వచ్చినామా? ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఏడా మూత్రం ఒకటి వస్తలేదు, ఇంకేం ప్రాబ్లం ఉంది? ఫైల్స్ మొత్తం బయటకు వచ్చినాయి. ఆపరేషన్ అన్నారా డాక్టర్లు? అంటే ఒక 15 రోజులు టబ్లో హాట్ వాటర్ చూసుకుని ట్రీట్మెంట్ కొంచెం పోదు, డబ్బులో పెట్టి కూర్చుంటే పోతుంది. లోపల ప్రాబ్లం ఇన్ఫెక్షన్ పోవాలి. ఇలా వచ్చిరు కదా, పట్టుకొచ్చి నడవలేకపోతున్నాడు కదా, మళ్ళీ ఆయన నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా, పట్టుకోకుండా ఆయన ఎంతలైనా రావాలి. ఓకే, గడికి బుక్క గడుకు. ఏం పేరు? బాబా ఏమైంది? మూత్రం పోతలేదు, పైపు వేసుకున్నావు. ఏమన్నారు డాక్టర్లు? ఎక్కడ పోయి వచ్చినామా? ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఏడా మూత్రం ఒకటి వస్తలేదు, ఇంకేం ప్రాబ్లం ఉంది? ఫైల్స్ మొత్తం బయటకు వచ్చినాయి. ఆపరేషన్ అన్నారా డాక్టర్లు? అంటే ఒక 15 రోజులు టబ్లో హాట్ వాటర్ చూసుకుని ట్రీట్మెంట్ కొంచెం పోదు, డబ్బులో పెట్టి కూర్చుంటే పోతుంది. లోపల ప్రాబ్లం ఇన్ఫెక్షన్ పోవాలి. ఇలా వచ్చిరు కదా, పట్టుకొచ్చి నడవలేకపోతున్నాడు కదా, మళ్ళీ ఆయన నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తా, పట్టుకోకుండా ఆయన ఎంతలైనా రావాలి. ఓకే, చూడండి ఎంత సీరియస్ పొజిషన్లో ఉన్నాడు. నడవలేకపోతుండు, నిలబెడితే నిలబడలేకపోతున్నాడు. ఆయనకు బ్రెయిన్ ఇంజరీ కూడా ఉంది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కూడా ఉన్నది, మెమొరీ లేదు, గుర్తుపడతలేడు మనుషులను. ఇక్కడికి క్లినిక్ వచ్చిన సంగతి కూడా ఆయనకు తెలియదు, ఇట్లా గుంజుకొచ్చిర్రు. మళ్ళా 1 మంత్ మందులు వాడినాక వితిన్ 4 డేస్లో మళ్ళీ ఆయన కండిషన్ నార్మల్కి వచ్చిండు. 30 డేస్ 30 రోజులకు ఆయన ఎంత మంచిగా నడుచుకుంటూ వస్తుండో పేషెంట్ వాళ్ళ బంధువులు వాళ్ళ బిడ్డలే ఆశ్చర్యపోయారు. మీరు కూడా ప్రజలారా చూడండి, 1 మంత్ మందులు హోమియోపతి వాడినాక ఎట్లా వస్తున్నాడు చూడండి. ఇక మాటలు వస్తాయి, నడకొచ్చినాక మాట రాదా? నడకొచ్చింది మాట వస్తుంది. ఇప్పుడు ఇక జ్ఞాపక శక్తి అది ఇంజురీ అయింది. కూర్చో బయట. ఇప్పుడు నువ్వేమైతావు? పెద్ద బిడ్డ. కూర్చో నువ్వు. ఇంతమంది వచ్చిర్రు. నువ్వు నీ పేరేం పేరు? రుక్మిణి. ఇక్కడ దగ్గర రా నాయన. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎట్లుండే? నడవలేని పొజిషన్లో వచ్చిండు, పట్టుకొచ్చారు మీరు. ఆయన అంతా నడుస్తున్నాడు. మరి ఇప్పుడు బయట పోయినుంటే నీకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండే. మాటలు వస్తున్నాయి. ఏం పేరు చెప్పు? నువ్వు చెప్పు పేరు. బాపా. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువ, ఎట్లున్నావు చెప్పు. నాకు అన్ని ఉండేవి, జ్ఞాపక శక్తి కూడా వస్తుంది. నీకు దెబ్బ తాకింది కదా, నెత్తికి దెబ్బ తాకింది కదా, దానివల్ల రక్తం గడ్డగట్టింది లోపల మెదడులో. ఇలా
అది పోతే నువ్వు మంచిగా మాటలు కూడా వస్తాయి. నడకపోయింది అన్ని పోయిన ఉండే, ఇప్పుడు మంచిగా నడుచుకుంటూ వస్తున్నావు. ఎత్తుకొచ్చి కదా నేను మరి పట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినావు. ఇంత మంచి మందులు ఇది ఎమర్జెన్సీ కేసు, ఎమర్జెన్సీ అయినా నేను పట్టుకున్నా, నిన్ను మంచిగా చేసిన. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నీ మాటలు నీ జ్ఞాపక శక్తి నీకు మళ్ళీ మంచిగా వచ్చేటట్టు చేస్తా. ఇప్పుడు ఎన్ని నెలలు పాడి? ఒకటే నెల, ఒక్క నెలనే మంచిగా అయిండు. తీసుకుపోయినాక ఎన్ని రోజులకు లేచి నడిచిండు? 4-5 రోజులకే. మరి హోమియోపతి స్పీడ్ యాక్షనా స్లో యాక్షనా? స్పీడ్ అయినా చెప్పు గట్టిగా నోడుతుంది. మరి ఇట్లా మరి ప్రజలకు తెలియక ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ అయితే మీకు ఫ్యామిలీ అంతా నా పేషెంట్ కాబట్టి నా దగ్గరికి వచ్చారు. మీకు తెలియక మీరు అలాగ కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఉంటే రోజుకు 1,00,000. అదే మరి మీ మేనమా పంపించే పట్టుకొచ్చారు. అవును, జడ్పీటీసీ తెలుసు. సుకన్య ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బాక్రావుపేట. ఏ జిల్లా? తిరుపతి జిల్లాకి. తిరుపతికి వచ్చినావు, తిరుపతి బ్రాంచ్కు. ఏం బాధతో వచ్చినావు? ఇంతకుముందు ఏముండే? కిడ్నీ స్టోన్ ఉంది సార్. కిడ్నీ స్టోన్. ఇంకా హాస్పిటల్లో ఆపరేషన్ అన్నారు. కిడ్నీ స్టోన్కు ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామన్నారు. అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు హోమియోపతి మందులు వాడమని. మళ్ళీ యూట్యూబ్ లో చూసాను మీ పేరు. యూట్యూబ్ లో చూసి వచ్చాను హోటల్ మినోర్వా గ్రాండ్ దగ్గర. ఓకే. అక్కడ వచ్చాను, ఒక 6 నెలలు వాడినాను సార్. 6 నెలలు వాడినావు? వాడిన తర్వాత కిడ్నీ స్టోను, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు కరిగిపోయినాయా? కరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఏం లేవు? స్కానింగ్ తీస్తే ఏం లేవు సార్. ఏం లేవని స్కానింగ్లో రిపోర్ట్ వచ్చింది. వెరీ గుడ్. ఇట్లా ఆపరేషన్ లేకుండా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, గర్భసంచి గడ్డలు, పీసీఓడి కరిగిపోతాయి. మేము కరిగిపోతే మేము చెప్పిన దానికంటే నీ లెక్క అనుభవించిన చెప్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. ఏమంటావు? ఏమవుతుందా మీకు? భార్య సార్. మీ భార్యనా? అప్పటికిప్పటికి బాధలు తక్కువైనాయా? బాగుంది సార్. మంచిగా ఉందా? మంచిగా ఉంది. అందుకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా బాగుంది. వెరీ గుడ్. 6 నెలలకే క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయినాయి. బయట డాక్టర్లు ఆపరేషన్ భయపెట్టించేసి రస్ హాస్పిటల్లో భయపించారు. ఇక్కడికి వచ్చాక నాకు ధైర్యం వచ్చింది, చూపించాను, క్లియర్ అయిపోయింది. అందుకే ప్రజలకు అందరు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఇప్పుడు షుగర్కి ట్రీట్మెంట్ తీసుకుంటాను. తీసుకో, షుగర్ కూడా మంచిగా అయిపోతుంది. కంటిన్యూ చేయాలి. సరే. ఏం పేరు? భద్రారావు. భద్రారావు. ఎక్కడి నుంచి వచ్చేది ఈశ్వరప్ప క్లినిక్? నాకు ఇక్కడ వచ్చే కాంచి నాకు చాలా ఏ ఊరు మీది? అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగిపల్లి. అంత దూరంకి వచ్చినావా? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఓకే. ఇప్పుడు ఏం ప్రాబ్లంతో వచ్చినావు? నేను ఇక్కడ విరిగి పోసే కాడ నొప్పేస్తూ వచ్చిన తర్వాత ఉబ్బు ఉండే, ఎర్నియా ఉండే, అవి అవి అంతరించిపోయినాయి. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. వెరీ గుడ్. ఇంకా మరి బయట డాక్టర్ ఏమన్నారు ఇక్కడ ఎట్లా తగ్గింది? డాక్టర్ బాబు వారు అన్ని ప్రయోగాలు చేసుకుంటా, అన్ని బేసిక్ నుంచి చూసుకుంటా మంచిగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ డాక్టర్ బాబు. బయట డాక్టర్లు ఏమన్నారే? బయట డాక్టర్లు అలోపతి డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలని ఒకటి అన్నారు. ఆపరేషన్ అన్నారు దానికి ఇవన్నీ ఎలర్జీ బాగున్నది, ఇంకా అల్లాదాలని అదంతా నాకు అన్నారు. అవన్నీ అంటే ఇక్కడ హోమియోపతితో మందుతో తగ్గిపోయింది. మరి నీ ఏజ్ ఎంత? నా ఏజ్ దగ్గర 88 ఇయర్స్. అమ్మా, గుడ్. మంచిగా అయిపోయినావు, చాలా సంతోషం. అని చెప్పినట్టుగా టైంకి వచ్చినావు, మంచిగా వాడినావు. ఇంకా మరకలు ఉన్నాయి, అవి కూడా పోతాయి పైగా. మీరు? దత్త సాయి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్పకి? ప్యాంక్రియాటైటిస్. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? నాకు 2 సంవత్సరాల నుంచి. ఇంకా టైం పడుతుంది. అలోపతి ర్యాపిడ్ యాక్షన్ కదా, అలోపతి సైంటిఫిక్ వైద్యం కదా, మరి వెంటనే తగ్గాలి కదా. ఎందుకు తగ్గకపోయా? సపరేషన్ అది తొక్కి పెడుతుంది. ఇప్పుడు మన ఈశ్వరప్ప క్లినిక్ ఎట్లుంది? తగ్గిందా? ఎన్ని రోజులు వాడినావు ఇక్కడ? 1 మంత్. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? 20 డేస్కే మార్పు వచ్చింది. 1 మంత్లో కంప్లీట్ తగ్గిపోయింది. ఇప్పుడు తింటున్నావు మంచిగా. ఇంకా 6 మంత్స్ వాడాలి ఇన్ఫెక్షన్ మొత్తం పోయేదాకా. ఓకే. మన టెస్ట్ కూడా చేయించాను సార్. షుగర్ అంతకుముందు కొద్దిగా ఉండేది, నార్మల్ అయిపోయింది. కాల్షియం అంతకుముందు 12.5 ఉండేది సార్, 10.5. వెరీ గుడ్. ఒకటి మాత్రం ఇప్పుడు ఈ మందు వల్ల ప్యాంక్రియాస్ ఒకటే కాదు, మెటబాలిజం, బాడీ మెటబాలిజం అంతా కరెక్ట్ అయిపోతుంది.
మన బాడీకి ఏమేమి ఎంత ఉండాలో ఆ రేంజ్ తీసుకొస్తుంది. ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. ఓకేనా? ఏం పేరు? ఆ? రాణి. ఎందుకోసం వచ్చినావు ఇంతకుముందు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఇక్కడ ఒక కాయలా గుండు ఉంది. నెత్తిలో కాయ అంటే ట్యూమర్ లాగా ఉండే సిస్ట్. ఇంతకుముందు వేరే దగ్గర ఏం చేసారు? ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి మందులు వాడితే మొత్తం క్లియర్ అయిపోయింది. కరిగిపోయిందా? మొత్తం క్లియర్ అయిపోయింది. మరి ముందు ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చాయి. 2 ఆపరేషన్ చేసాం. 2 సార్లు జీపులో చేసాం. తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఆ పక్క ఒకటి వచ్చింది, వైజాగ్లో చేయించాం. చేయించిన తర్వాత అక్కడ రిపోర్ట్లు కట్ చేసి రేట్ లేదన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాక పూర్తి క్లియర్ అయిపోయింది. ఇక్కడ వచ్చినాక ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మొత్తం కరిగిపోయింది. పూర్తి కరిగిపోయింది, ఇంకేంటి లేదు. ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. క్లియర్ అయిపోయింది. గుడ్. మరి ప్రజలకు తెలియాలి, తొందరపడి ఆపరేషన్లో పోదు. సిస్టులకు ఆపరేషన్లు చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడికి రావడం మాకు చాలా బాగా ఏ ఊరు? జైపూర్. మాది జైపూరా? జైపూర్కి వెళ్ళి విశాఖపట్నం వచ్చినాం. ఒరిస్సా జైపూర్. ఓకే థ్యాంక్ యూ. పేరు? గణపతి సార్. గణపతి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? తార్పల్స్ నుంచి వచ్చాను సార్. ఏ జిల్లా? విశాఖపట్నం. విశాఖపట్నం జిల్లాని విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చినాం. ఏం బాధతో వచ్చినావు? షుగరు, గ్యాస్ట్రిక్ సార్. పొట్ట గ్యాస్ట్రైటిస్ ఉంది, డయాబెటీస్, షుగర్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 4 సంవత్సరాల నుంచి బాధపడతాను. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఎట్లా ఉంది? బాగుంది సార్. తగ్గిందా? తగ్గింది సార్. గ్యాస్ట్రైటిస్ తగ్గింది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఏముండే సిమ్టమ్స్ బయటకు? గ్యాస్ట్రిక్ ఏమీ లేదు సార్. నడుములో నొప్పి రావడం, కడుపులో నొప్పి రావడం. కడుపులో నొప్పి వస్తుండే. కడుపులో నొప్పి రావడం. ఓకే. అది అలాగే ఉంటుంది సార్. మంచిగా ఉన్నది. ఉండడం. ఓకే గుడ్. ఇంకా కొన్ని రోజులు పడుకో. ఏం పేరు? రమణమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. శ్రీకాకుళంకి వెళ్ళి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. దానివల్ల ఏం బాధలు ఉండే? కడుపులో పెయిన్ వచ్చింది. ఎక్కడ వచ్చేది? సైడ్కి వచ్చి తర్వాత ఏది తిన్నా డైజెషన్ కాకపోతుండే. అప్పుడు మరి ఎక్కడెక్కడ పోయినావు? ఏ హాస్పిటల్ పోయినావు? చాలా హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ? హైదరాబాద్లా? వైజాగ్, విజయనగరం. ఏం చెప్పారు మరి డాక్టర్లు? పూర్తిగా అయితే తగ్గదు, టాబ్లెట్లు అలా వాడుకోవడం అన్నారు. తగ్గదన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతికి ఎట్లా తగ్గింది? 1 month అయింది సార్. కొంచెం ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 1 month అయింది సార్. అవును. నీకు మందులు స్టార్ట్ చేసినాక ఇక్కడ వేసేటప్పుడు కొంచెం రిలీఫ్ మెడిసిన్ వేసారు సార్. కొంచెం రిలీఫ్ వెంటనే వచ్చింది. 1 hour లోపలనే రిలీఫ్. ఇప్పుడు 1 monthలో మంచిగా తగ్గిపోయింది. తింటున్నావు మంచిగా. ఇక అట్లనే ఇంకో 6 months వాడు మళ్ళీ రాకుండా అవుతుంది. ఓకేనా? ఏం పేరు? ప్రవళిక. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఓల్డ్ సిటీ నుంచి. ఏం బాధతో వచ్చినావు? నాకు ఫిక్స్ ప్రాబ్లం, ఇంకా స్కిన్ ప్రాబ్లం, సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? 8 years నుంచి. 8 years నుంచి. ఎక్కడెక్కడ ఏ డాక్టర్ల దగ్గరికి పోయి వచ్చినావు? చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడినా, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. తగ్గలేదు. ఫిట్స్ తగ్గలేదు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నేను వచ్చి 1 month అవుతుంది. 1 monthలో ఎట్లున్నది ఫిట్స్? చాలా వరకు తగ్గింది. అసలు రావట్లేదు. ఓన్లీ 1 week లో తగ్గిపోయింది. 1 weekలే? అమ్మా వెరీ గుడ్. మరి అలోపతిలో 5-6 సంవత్సరాల నుంచి తక్కువగా ఫిట్స్ రోగము హోమియోపతిలో తగ్గిందంటే హోమియోపతి స్పీడ్ యాక్షనా స్లో యాక్షనా? స్పీడేనా? ఏమమ్మా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. నీ పేరు ఏం పేరు? దీపిక. నీ బిడ్డనా? ఏమంటుంది బిడ్డ? మంచిగా అయిందా? చాలా సంతోషం. అట్లనే కంటిన్యూ చేయి. మళ్ళీ పిల్ల బాగా ఏం లేకుండా చేస్తా. మెదడులో రక్తం గడ్డకట్టింది, అదంతా క్లీన్ అవుతాడు చేస్తా. ఏం పేరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? హస్తినాపురం. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం. కాలు చేయి పడిపోయింది. మాట కూడా కరెక్ట్ లేకుండే పోయిన నెలలా లేకుండే కదా? ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఒకటే నెల. నెలలో ఏమేమి తక్కువ ఉన్నది? ఏం తక్కువ ఉన్నది అంటున్నా? తక్కువనయా? చేయి లేస్తుందా?
లేపు నెత్తి మీద పెట్టుకో. గుడ్, మంచిగా లేస్తుంది కదా. అట్లా కూడా లేపేటట్టు చేస్తా. ఒకటే ఒక నెలకు ముందక్కడికి ఇప్పుడు తేడా ఉందా లేదా? ఏం తేడా ఉంది? అట్లా రాకపోతుండే, కాళ్ళు నడవాలి. ఇప్పుడు లేచి అక్కడ ఆందాక పోయినప్పు నడువు, ఈడ నడువు, ఇట్లా అట్టున్నాడు. మంచిగా నడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా జర స్పీడ్ అయితే చేస్తా. స్పీడ్గా ఉరకాలేను, ఓకేనా? ఎన్ని సంవత్సరాలే కాల్ చేయబడిపోయి? 2 ఏళ్ళ నుంచి. మరి బయట తక్కువగా ఉంది, ఈడ 1 నెలకే మార్పు వచ్చింది. ఏడవైనావు? కూర్చో. ఇప్పుడు నువ్వు మొదలు వచ్చినప్పుడు నీ వెంబడి నీ కొడుకు గిట్ట పట్టుకొని వచ్చిర్రు. ఇప్పుడు ఒక్కడిగా వచ్చినావు. గుడ్. ఇక మళ్ళా ఒక 5 నెలలు 6 నెలల్లో రన్నింగ్ చేపిస్తా. బయటకు వచ్చి నిలబడితే రన్నింగ్ చేస్తే వీడియో తీసుకుంటా, ఓకేనా? ఏం పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి గట్టిగా చెప్పాలి. ముషీరాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నోరంతా పొక్కింది, నాలుక పొక్కింది, పెరుగులు పొక్కినాయి. నాలుక బయట పెట్టు, పెరుగులు చూపి. అన్నీ మంచిగా అయిపోయినాయి కదా. అప్పుడు ఏమేమి బాధ ఉండే, ఎలాంటి బాధలు ఉండే అప్పుడు నా దగ్గర రాకముందు? తిననీయకపోతుండే, జ్వరం వస్తుండే, ఇంకా నీళ్లు మింగని, నీళ్ళు కూడా తాగనీయలేంటివి కదా. నీళ్ళు తాగనీయలేదు, అంత పెద్ద పుండ్లు ఉండే లోపల నా మోతాలు సరస్సు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లు వాడినాక ఎన్నెళ్ళే? మంచిగా అయిపోయి అన్ని తింటున్నావు, తాగుతున్నావు. ఏం తాగుడా? మందు తాగమంటలే, మందు కాదు, నీళ్ళు తాగుతున్నావా లేదా? అన్నీ తాగుతున్నావు. గుడ్. మంచి శుభ్రమైన ఆహారం తిను. గుడ్. అట్లుంటేనే మంచిగా అవుతుంది. మళ్ళీ చెప్పినట్టు నాలే డాక్టర్ చెప్పినట్టు, ఓకే? చూడండి ప్రజలారా, ఎంత అద్భుతమైన కేసులు. వితిన్ షార్ట్ టైంలో 24 అవర్స్లో మార్పు, నెల వరకు అద్భుతం సార్ అంటున్నారు. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పడం లేదు. హ్యానిమన్ గారు రాసినటువంటి గంధంలో ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఇస్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ అని చెప్పిండు, 2వ సూత్రం. మరి అది ఆ సిద్ధాంతం ప్రకారంగా అది నిరూపిస్తున్నామా లేదా? ప్రజలు కూడా చెప్తున్నారు ఎంత స్లో నా ర్యాపిడ్ అంటే ర్యాపిడ్ అంటున్నారు. మరి ఈ విధంగా అద్భుతమైన వైద్యం ప్రజలకు, పేదోళ్లకు, మధ్యతరగతి వాళ్ళకి ఇది అద్భుతమైన వైద్యం. దీని గురించి తెలియక ప్రజలంతా ఇల్లు వాకిలు అమ్ముకొని గుళ్ళ చేసుకొని, ఇవాళ కూడా ఒక పేషెంటు ప్యాంక్రియాటైటిస్తో లక్షలు నొప్పి రాగానే హాస్పిటల్లో పడితే వారం రోజులు ఉంచుకోవాలి, 3 లక్షలు 4 లక్షలు వసూలు చేయాలి. ఈ విధంగా పెట్టి అలసిపోయినాం సార్, ఇల్లు అమ్ముకునేటట్టు అయినామంటున్నారు. ఈ పరిస్థితి వద్దు, అవసరం లేదు. హోమియోపతిలో అద్భుతమైన వైద్యం. మీ బాధలు కరెక్ట్ చెప్పి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే ఈ విధంగా రిజల్ట్ ఉంటుందని తెలుసుకోవాలి. మీరు తెలుసుకోండి, మీరు వినండి. ఈ మన ప్రోగ్రాం కూడా అందరికీ తెలిసేటట్టు మీరు అందరు కూడా షేర్ చేయండి. ఈ ప్రోగ్రాం, లైవ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారము 4:30కు మన ప్రోగ్రాం ఉంటుంది. మనం ప్రజలందరూ ఎవరైతే వింటున్నారో అందరూ కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అందరు చూస్తేనే వాళ్ళ ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్. అదేవిధంగా ఏపీ నుంచి చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు, చాలామంది ఏపీకి విజిటింగ్ ఎప్పుడు వస్తున్నారని. ఏపీలో ప్రజలు చూడండి, ఒక్కొక్క సెంటర్లో 2-3 గంటలలో వెయిటింగ్ చేసుకుంటూ 4 గంటల ప్రయాణం చేసి మా దగ్గరికి వస్తారు. అక్కడికి అంత ఓపికతో మందులు తీసుకొని పోయి వాడుతుర్రు. ప్రజలందరూ కూడా మన 2 రాష్ట్రాలలో కూడా ప్రజలకు ఈ చైతన్యం రావాలి. ప్రతి నెల మొదటి గురువారం నేను విజయవాడకు వస్తున్నా. ఇప్పుడు మొదటి గురువారం అంటే ఆగస్టు 7వ తారీఖు వస్తుంది. విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా విజయవాడలో హోటల్ మనోరమకు విజిట్ చేయాలి.
ఏమన్నా డౌట్స్ ఉంటే నా ఫోన్ నంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పర్సనల్ నంబర్లు అవి తీసుకొని మీరు ఫోన్ చేసుకొని మాట్లాడే ఆ నంబర్లు మనయే. మీరు ఫోన్ చేసుకొని లేకుంటే మీరు ఫోన్ చేసి ఆ నంబర్ సేవ్ చేసుకొని మీరు ఏమైనా ఉంటే నా తర్వాత లైవ్ ప్రోగ్రాం తర్వాత మాట్లాడతా. అదేవిధంగా రెండో గురువారం, ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి, ముఖ్యంగా రాజమండ్రికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈ రాజమండ్రి చుట్టుముట్టున్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రికి వస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట ఇప్పుడు ఆగస్టు 14వ తారీఖు వస్తుంది రెండో గురువారం. కాబట్టి రెండో గురువారం ఈ చుట్టూ జిల్లాల ప్రజలంతా కూడా ఆ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్, హోటల్ చంద్ర అన్న నెల్లూరు మెస్ అంటే ఫేమస్, నెల్లూరు మెస్ అంటే అయిపోతుంది. విశాఖపట్నం చుట్టూ విజయనగరము, బొబ్బిలి అండ్ విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా మూడో గురువారం అంటే ఆగస్టు 21 వస్తుంది. 21 నాడు మీరు అక్కడికి హోటల్ చంద్రకు విజిట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా నాలుగో గురువారం ఆగస్టు 28 తారీఖు వస్తుంది. ఈ ఆగస్టు నెలలో నాలుగో గురువారం 28 తిరుపతి హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది తిరుపతిలో. తిరుపతి చుట్టూ ఉన్న చిత్తూరు, హిందూపూరు, నెల్లూరు, కడప, బెంగళూరు బార్డర్లో ఉన్న వాళ్ళంతా కూడా రేపు 28 తారీఖు తిరుపతి విజిట్ రావచ్చు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసుకొని తిరుపతికి మీరు డైరెక్ట్ రండి. కొంతమంది మేము రాలేము సార్, మేము బయటకు వెళ్ళలేము, హైదరాబాద్ అంటే తెలియదు మాకు, ఆ తిరుపతికి రావాలన్నా విశాఖపట్నం రావాలన్నా మళ్ళీ 200-300 కిలోమీటర్లు రావాలి. వాళ్ళంతా కూడా మాకు ఫోన్ చేస్తారు, మాకు బయటకు తీసుకొచ్చేటోళ్ళు ఎవరు లేరని. ముఖ్యంగా ఈ ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకోరి. దానికి మీరు మీ అడ్రస్ పెట్టినట్టయితే మీకు కొరియర్ ద్వారా కూడా మీతో వీడియో కాల్లో మాట్లాడి మీ కొరియర్ ద్వారా మందులు పంపిస్తా. ఇప్పుడు ఇతర దేశాలకు కూడా 25 మన దేశం, మన ఇండియాలో, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలే కాకుండా 25 దేశాలకు మన మందులు పోతున్నాయంటే అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళు ఉండి అక్కడ నుండే మనకు వీడియో కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పి మందులు పంపిస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు హోమియో గురించి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.